హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ జర్మన్ తెలుగు వ్లాగ్స్. ఇప్పుడు మనకి జర్మన్ లాంగ్వేజ్‌లో 4 లెవెల్స్ ఉంటాయి. A1, A2, B1, B2. మనం ఖచ్చితంగా అక్కడ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ 4 లెవెల్స్ మనం పాస్ అయ్యుండాలి జర్మన్ లాంగ్వేజ్‌లో. ఇప్పుడు మనం ఎంతో ఇంపార్టెంట్ అయిన A1 లెవెల్ గురించి తెలుసుకుందాం. A1 లెవెల్ అంటే బేసిక్ లెవెల్. ప్రతి ఒక్కరూ మనకి A1 లెవెల్ నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ అక్కడ మన వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఉంటే, అక్కడ వర్క్ చేస్తా ఉంటే, మనం డిపెండెంట్ వీసా మీద అక్కడికి వెళ్ళాలన్నా కూడా A1 లెవెల్ నేర్చుకొని ఉండాలి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడున్న వాళ్ళు మన ఇండియన్స్ అందరూ A1 లెవెల్ అయినా తెలిసుండాలి. అప్పుడే వాళ్ళకి వీసా ఇస్తారు. కాబట్టి చూద్దాం ఇప్పుడు టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం యూ కెన్ అండర్స్టాండ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. మనం ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళు మనల్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి తెలుసుకుంటాం. ఇంకా సింపుల్ ఫార్మ్స్ ఎలా ఫిలప్ చేయాలి, మన పర్సనల్ డీటెయిల్స్ ఇన్ జర్మన్ లాంగ్వేజ్. నెక్స్ట్ అండర్స్టాండ్ సింపుల్ ఎవ్రీడే సెంటెన్సెస్. ఓకేనా? మనం డైలీ మాట్లాడే సెంటెన్సెస్ అన్ని అండర్స్టాండ్ చేసుకునేలా ఉండాలి A1 లాంగ్వేజ్ కంప్లీట్ అయ్యేసరికల్లా. నెక్స్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, డైరెక్షన్స్, ప్రైసెస్ ఆఫ్ థింగ్స్ ఎక్సెట్రా. ఇప్పుడు A1 జనరల్ టాపిక్స్ చూద్దాం. ఓకేనా? మీరు రెడీ అంటే మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ యాక్చువల్లీ మనకి ఇంగ్లీష్లో 26 ఉంటాయి, బట్ జర్మన్ లాంగ్వేజ్లో 30 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఉమ్లౌట్స్ యాడ్ అయ్యి ఆ ఉమ్లౌట్, ఓ ఉమ్లౌట్, ఊ ఉమ్లౌట్, ఎసెట్. మనం షార్ఫెస్ వేస్తుంది అక్కడ ఎసెట్ అంటారు. ఈ 4 ఎక్స్ట్రా క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి. ఇంకా నెంబర్స్ మనకు తెలిసిందే, ఇక్కడ 0 అంటే నుళ్ళు, ఐన్స్, వై, చాలా నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ డేస్ ఆఫ్ ద వీక్, మంత్స్, వెదర్ ఎలా ఉంది ఏంటి, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రైనీ సీజన్, ఎలా వాళ్ళు ప్రొనౌన్సియేషన్ చేస్తారు అవి నేర్చుకుంటాం. బాడీ పార్ట్స్, మనం బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటినీ జర్మన్ లాంగ్వేజ్లో చెప్పాలి. నెక్స్ట్ క్లాత్స్. ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్తాము, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ కాస్ట్ ఎంత, ఈ డ్రెస్ కాస్ట్, దాని సైజు, వాటన్నింటినీ మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మనం సో అండ్ సో ఇష్ హైసే వామ్స్ని అని వాళ్ళకి ఇంట్రొడక్షన్ చేసుకొని వాళ్ళ ఇంట్రొడక్షన్ కూడా మనం అడగాలి. సిష్ ఫోర్స్టిల్ని బిట్టేని ఆ లెవెల్కి మనం వస్తాం అనమాట A1 కంప్లీట్ అయ్యేసరికి. నెక్స్ట్ అపార్ట్మెంట్ ఒకాబులరీ. అపార్ట్మెంట్లో మనకుండే థింగ్స్, ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ ఉంటుంది, విండో, డోరు, ఇంకా ఇంకా మనకు కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఒకాబులరీ మొత్తం ఉంటుంది ఇందులో. నెక్స్ట్ రీడింగ్ ద టైం. టైం అనేది 2 టైప్స్ ఉంటుంది, ఫార్మల్, ఇన్ఫార్మల్. అఫీషియల్, ఇన్అఫీషియల్ టైమింగ్స్ అనేటివి ఉంటాయి, వాటిని కూడా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మేకింగ్ అన్ అపాయింట్మెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని టర్మిన్ అంటాం, దాన్ని ఎలా చేసుకుంటామో అది కూడా చూసుకుంటాం. నెక్స్ట్ ఆస్కింగ్ అబౌట్ ద థింగ్స్, డైరెక్షన్స్ అండ్ గివింగ్ డైరెక్షన్స్. ఇంతటితో జనరల్ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి అన్నమాట. ఇంకా ఫ్రూట్స్, చాలా ఒకాబులరీస్ ఉంటాయి, అవి కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు గ్రామర్ టాపిక్స్ చూద్దాం. గ్రామర్లో ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో దా అంటాం, వాళ్ళు దాని 3 టైప్స్గా పిలుస్తారు, దేర్, డి, డెస్ అని. నెక్స్ట్ ఇందులో ఐన్, ఐనే అవి కూడా ఉంటాయి, బెస్టిమ్ట్, ఉన్బెస్టిమ్ట్ అని. ఇంకా ప్లూరల్స్ ఉంటాయి. ఇంకా జర్మన్ సెంటెన్స్ స్ట్రక్చర్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, వర్బ్ ఆల్వేస్ ఇన్ సెకండ్ పొజిషన్, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. హౌ టు మేక్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే ఎలా అడగాలి అది నేర్చుకుంటాము. నెక్స్ట్ ప్రనౌన్స్, పేరుకు బదులుగా ఎలా పిలవాలి, రెస్పెక్ట్ ఎలా ఇచ్చి మాట్లాడాలి తెలియని వాళ్ళని. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్. చాలా టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, మోడల్ వర్బ్స్. ఓకేనా? ట్రెండ్ బారెన్ వర్బ్స్ అంటే సపరబుల్ వర్బ్స్, నాట్ సపరబుల్ వర్బ్స్, చాలా ఉంటాయి. ఇంకా వర్బ్ కాంజుగేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మోడల్ వర్బ్స్, పాస్ట్ టెన్స్, అడ్జెక్టివ్స్, ఇంకా పొసెసివ్ ఆర్టికల్స్. ఇది నాది, ఇప్పుడు మా అమ్మ, మైనే మోటర్, మైన్ ఫాటర్, నాది అన్నప్పుడు ఇలా చెప్తాం. నెక్స్ట్ బేసిక్ ప్రిపోజిషన్స్ నేర్చుకుంటాం. ఓకేనా? బై, ఇన్,
అట్ అవన్నీ నేర్చుకుంటాం. నామినేటివ్ అండ్ అక్యుజేటివ్ కేసెస్ నేర్చుకుంటాం. ఇంకా మేక్ బేసిక్ కంపారిజన్స్. ఇప్పుడు స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ ఇలాంటివన్నీ మనం జర్మన్ లాంగ్వేజ్లో నేర్చుకుంటాం అనమాట. మనము ఇంకా 2-3 డేస్లో క్లాస్ స్టార్ట్ చేస్తాము. అవన్నింటినీ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క క్లాస్లో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా కావాలి టాపిక్స్ అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.